ఒక కీలకమైన వార్త కనిపిస్తున్నది. మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల మీద కూడా నిఘా పెట్టిరట. క్వశ్చన్ మార్క్ కూడా లేదు, ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంటే ఉన్నది. తేల్చేసిరట. ఇద్దరు హైకోర్టు జడ్జిల మీద నిఘా పెట్టిరట. వారి కుటుంబ సభ్యుల వివరాలతో ప్రొఫైళ్లు తయారు చేసిరట. తవ్విన కొద్దీ వెలుగులోకి ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు. నిందితుడి సెల్ ఫోన్ విశ్లేషించి నివేదిక ఇచ్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. ఇది మామూలు కాదు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ముఠా వ్యవహారాలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వినియోగించిన ఫోన్ను రహస్యంగా విన్నట్లుగా వెల్లడైన ఉదంతం మరొక ముందే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు హైకోర్టు జడ్జిలపైన కూడా నిఘా ఉంచినట్టుగా వెల్లడైంది. వీరిలో ఒక మహిళా జడ్జి ఉన్నట్టుగా తేలింది. వీరిద్దరికి సంబంధించిన సమగ్ర వివరాలతో ప్రొఫైళ్లు రూపొందించినట్లుగా దర్యాప్తు అధికారులు తాజాగా గుర్తించారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు నేతృత్వంలోని ముఠా ఈ చర్యలకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ముఠాలోని ఒక కీలక నిందితుడి సెల్ ఫోన్ విశ్లేషణలో జడ్జిల ప్రొఫైళ్ల వ్యవహారం వెలుగు చూసింది. మరి ఆ ముఠాలో ఎవడోడు ఉన్నాడు? ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, తిరుపతి అన్న, ఇంకెవడోడు ఉన్నాడు, ప్రదీప్ రావు. ఈ బ్యాచ్ అనమాట. అంటే అరెస్ట్ అయిన వాళ్ళు, అరెస్ట్ కాని వాళ్ళు. నిందితుడి సెల్ ఫోన్ను విశ్లేషించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ యంత్రాంగం ఇటీవలే నివేదికను హైదరాబాద్ పోలీసులకు పంపింది. ఆ నివేదికలో పలు ప్రొఫైళ్లు ఉండగా వాటిలో ఇద్దరు జడ్జిల చిత్రాలతో కూడిన ప్రొఫైళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఆయా జడ్జిల పుట్టు పూర్వోత్తరాలు మొదలు విద్యాభ్యాసం, ఉద్యోగ ప్రస్థానం, కుటుంబ సభ్యుల్లాంటి అన్ని వివరాలు పొందుపరిచి ఉన్నాయి. అలా రూపొందించిన ప్రొఫైళ్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లపైన నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. ఆయా నెంబర్ల కాల్ డీటెయిల్ రికార్డ్స్ సిడిఆర్తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్ ఐపీడీఆర్లను కూడా సేకరించినట్టు అనుమానిస్తున్నారట. అంటే వాళ్ళు జడ్జిలు, వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు మాట్లాడుకున్నది కూడా ఇన్నారట దొంగలు. అసలు ఇది దేశద్రోహం కంటే అంతకంటే పెద్ద కేసు ఏమైనా ఉంటే పెట్టాలి వీళ్ళ మీద. కేంద్రం తక్షణమే ఇందులోకి ఎంటర్ కావాలా? అసలు మిమ్మల్ని కూడా మీ ఫోన్ కూడా ట్యాప్ చేసిండు కదా. గవర్నర్ ఫోన్ ట్యాప్ చేసి ఇంద్రసేనారెడ్డిది, బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేసే ఉంటాడు, అమిత్ షా ఫోన్ కూడా ట్యాప్ చేయడానికి ప్రయత్నం చేసే ఉంటారు. మరి మీకెందుకు ఉలుకు పలుకు లేదు? వీళ్ళకి లేదు అనుకుందాం, మరి మీకెందుకు లేదు? అరే మీ ఇంట్లో వాళ్ళ ఫోన్లు కూడా విన్నారా నాయన అంటే ఒక్కరికి కూడా కొంచెం కూడా ఇది కదులుతలేదుగా. ఈ కాంగ్రెస్ వాళ్ళ కాడ బీజేపీ వాళ్ళకి ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు? ఫామ్ హౌస్ కొనుగోలు కేసు అని మీ ఇజ్జత్ తీసిండు కదా కేసీఆర్ ఆడ నిలబెట్టి. అక్కడ ఫోన్లు ట్యాప్ చేసిరు, ట్యాప్ చేసే వివరాలు సేకరించిండు అన్నది ఓపెన్గా ఆయన రిలీజ్ చేసిన ఆడియోలోనే కనిపిస్తున్నది. ఇగో ఆయా ఫోన్లకు సంబంధించిన వాయిస్ కాల్స్, మెసేజ్లతో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈమెయిల్, చాట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఇలాంటి వివరాలు తెలుసుకోవడం పైన ఈ ముఠా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. వీరిద్దరిపైన ఎందుకు నిఘా ఉంచారు అనేది దర్యాప్తులో తేలాల్సి ఉన్నట్టు సమాచారం. నేను అనుకోవడం వాళ్ళు ఏదైనా కేసులు ఉండుంటాయి, వాళ్ళ బెంచ్ మీద కీలకమైన కేసులు ఏమైనా ఉండుంటాయి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉంటారు. జడ్జి దంపతుల ఫోన్లపై నిఘా మరొక ముందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ అక్రమ ట్యాపింగ్పై దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దర్యాప్తులో పలువురు నేతలు, హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ప్రొఫైల్ రూపొందించి వారి సెల్ ఫోన్లపైన నిఘా ఉంచినట్టు తెలిసింది. మనుషులారా మీరేమన్నా? జడ్జి భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసిరట. అంటే వాళ్ళిద్దరు ఏం మాట అనుకుంటే మీకేం సంబంధం? జడ్జి పైన నిఘా వ్యవహారాన్ని సీరియస్గా పరిగణించిన హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనర్ గత ఏడాది జూలైలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. జడ్జి దంపతుల నెంబర్లకు సంబంధించి 2022 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 2023 సెప్టెంబర్ 9వ తేదీ వరకు సిడిఆర్, 2023 ఆగస్టు 8వ తేదీ నుంచి 2023 సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఐపీడీఆర్ వివరాలు సేకరించినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తాజా ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. దేశం యావత్తు స్పందించాలి ఇట్లాంటి వాటి మీద. ఎవడిది చేయించింది? గవర్నమెంట్లో ఎవడు వాడు దానికి అధిపతి ఎవడు ఉంటే వాడు చేయించినట్టే లెక్క. కొంత ఇబ్బందిగా అనిపించుండొచ్చు లాంగ్వేజ్, కానీ ఏంది ఇంత ఘోరమా? జడ్జిల భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం అంటే ఎంత భయంకరమైన ఘోరమైన విషయం ఇది. మరి దీని మీద ఒక్కడు ప్రెస్ మీట్ పెట్టాడు, దీని మీద. మరి మేము చేయలేదు, మాకేం సంబంధము, లేకపోతే ఇంకోటి ఏంది, ఇవన్నీ తప్పుడు వార్తలు.
ఇంకెక్కడో చూసినా ఇగో మీ ఫోన్ ట్యాప్ అయింది, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరి మీదనైనా అనుమానం ఉందా? 350 మందికి త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారట. వాంగ్మూలాలకు పోలీసుల కసరత్తు. ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం. తిరుపతన్నకు బెయిల్తో అప్రమత్తం. ముందస్తు బెయిల్ పిటిషన్ యోచనలో ప్రభాకర్ రావు అట. ఇంకా వీనికి బెయిల్ కావాలన్నట. వీడిని తెచ్చేలోపాటు క్యాన్సర్తో చచ్చినట్టున్నాడు. మరి ఎప్పుడు తీసుకొస్తారు, ఎట్లా అన్నది చూడాలి. ఇప్పుడు ప్రభాకర్ రావుని తీసుకొస్తేనే కేసీఆర్ మీద కేసు ముందుకు పోద్దా? టోటలీ ఫోన్ ట్యాపింగ్లో ఈ వ్యవహారం అంతా నడిపించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, వీళ్ళే కదా. అండ్ దాంట్లో భాగంగా కేటీఆర్ ఏమో హరీష్ వాళ్ళ ఫోన్లు, కవిత ఇంకో ఆయన ఫోన్లు. ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న అధికారులు ఉన్నారు కదా, ప్రదీప్ రావు అంటోడు, ఈ బ్యాచ్ అంత ఉన్నది కదా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వాడుకున్నారు పోలీసుల్ని. వాడు సంతోషరావు అసలు ఎక్కడున్నాడో, ఈ సంతోషరావు సప్పుడే లేదుగా, అడ్రస్ లేడు, మరి ఏడున్నాడో ఏమో. మరి ఎందుకు మనం మాట్లాడడం ఇప్పుడు అని అనుకుంటున్నాడా, లేకపోతే బయటకు వస్తే అనవసరంగా ఒక్క ఫోటో కూడా కనబడతలేదు. చూడండి, సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామం. పలువురు ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలతో పాటు త్రిపుర గవర్నర్ ఫోన్ కూడా ట్యాప్ అయిన వ్యవహారంలో పోలీసులు మరో అడుగు వేయబోతున్నారు. ఈ కేసులో వాంగ్మూలాల స్వీకరణకు దాదాపు 350 మంది బాధితులకు నోటీసులు జారీ చేయడానికి సన్నద్ధమయ్యారు. వారి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డుకు చూద్దాం ఇదేందో. వారి వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డుకు కసరత్తు ప్రారంభించారట. మొత్తం 350 మందికి నోటీసులు ఇస్తారట. విచారణలో భాగంగా మీ ఫోన్ ట్యాపింగ్ అయిన విషయం మీకు తెలుసా, ఆ రోజుల్లో ఎవరెవరితో మాట్లాడారు, ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడగబోతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీలో కీలక నేతగా ఉన్నప్పుడే త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు. కేంద్ర రాష్ట్ర నాయకులతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకున్నారు. ఆయన గవర్నర్గా వెళ్ళిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 నవంబర్లో 15 రోజుల పాటు ఇది కొనసాగింది. అందుకే ఇటీవల ఇంద్రసేనారెడ్డి పిఏ నరసింహ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 4000కు పైగా ఫోన్లను ఎస్ఐబి అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని బృందం ట్యాప్ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు. మొత్తం 4000 ఫోన్లు ట్యాప్ చేసిరట. వీరిలో చాలామంది కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. పోలీస్ అధికారి తిరుపతన్నకు సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో మిగతా వారికి కూడా త్వరలోనే బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. దీంతో మరింతగా కేసు మూలాల్లోకి వెళ్లడమే కాకుండా నిందితుల నేరాన్ని నిరూపించే సాక్ష్యాధారాల సేకరణకు ప్రయత్నం ప్రారంభించారు. కీలక సాక్ష్యాధారాలైన హార్డ్ డిస్క్లను డీఎస్పీ ప్రణీత్రావు ధ్వంసం చేయడంతో సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సమాచారాన్ని సేకరించడానికి పోలీసు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్టెల్, జియో, విఐ, బిఎస్ఎన్ఎల్కు లేఖలు రాశాయి. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా రప్పించడానికి పోలీసు ఉన్నతాధికారులు చట్టపరమైన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేంద్రం నుంచి అమెరికాకు లెటర్ ఆఫ్ రెగోటరీ పంపించడం ద్వారా ప్రభాకర్ రావు అక్కడే ఉన్న మరో నిందితుడు శ్రవణ్ రావును రప్పించడానికి అంచనా వేస్తున్నారు. ఇందుకోసం వ్యక్తిగతంగాను కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే తిరుపతన్నకు బెయిల్ రావడంతో ప్రభాకర్ రావు సైతం ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలుకు ప్రయత్నం ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. దీనికి ముందే ఆయన్ను రప్పించగలిగితే అరెస్టు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు మాజీ పోలీస్ అధికారి కావడంతో శాఖ ఏమేం చర్యలు తీసుకోవచ్చు, దర్యాప్తులో ఏ అడుగులు ఎలా వేయొచ్చు అని ఊహించి అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. నిన్న ఈ తిరుపతన్న చెంచల్గూడ జైలు నుంచి విడుదలైందట. ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది ఆల్మోస్ట్ దాదాపు ఒక 9 నెలల తర్వాత. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5వ తేదీ వరకు హరీష్ రావును అరెస్టు చేయొద్దు, ఉత్తర్వులు పొడిగించిన హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేయకూడదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాల పరిమితిని హైకోర్టు ఫిబ్రవరి 5వ తేదీ వరకు పొడిగించింది. హరీష్ రావు ఆదేశాలతో తన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు పెట్టారు. దీన్ని కొట్టేయాలని కోరుతూ హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన్ను అరెస్టు చేయరాదని, దర్యాప్తు మాత్రం చేసుకోవచ్చని పేర్కొంటూ హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఈ పిటిషన్ పైన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హరీష్ రావు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా హాజరయ్యారు. సమగ్ర వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో విచారణ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా పడ్డది. అప్పటి వరకు అరెస్టు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టుగా తెలిసింది.
ఈయన మీద రాజకీయ కక్ష సాధింపట. మరి ఆయన మీద చేసింది ఇప్పుడు అదే చక్రధర్ గౌడ్ మీద నువ్వు చేసిన పనికిమాలిన వ్యవహారాలన్నీ అది రాజకీయ కక్ష సాధింపు కాదా? నువ్వు ఫోన్లు ట్యాప్ చేసి మంది ఫోన్లు విని వాళ్ళని ఇబ్బందికి పెట్టి వాళ్ళని ఆగమాగం చేస్తే మాత్రం కక్ష సాధింపు, నువ్వు ఇంకొకరిని చేసినప్పుడు మాత్రం కక్ష సాధింపు కాదు. మరి అంత భయం ఎందుకు? మీరు లీడర్లు కదా. ఇప్పుడు ఎవరో వేరే వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోయి తెచ్చుకున్నారంటే ఓకే, మీరు లీడర్లు కదా, ఎందుకు మమ్మల్ని అరెస్టు చేయొద్దు అని ఎందుకు? మీరు తప్పే చేయకపోతే అంటే కేసు ఏమి లేదు, మరి ఎందుకు? ఓ 4 రోజులు జైలుకి పోతే మీకే పెద్ద పేరు వస్తుంది కదా. మరి ఆ ఎందుకు? మొత్తం ఒక్కసారి ఎంటర్ అయినంటే కథ మొత్తం బయటకు వస్తాయి కాబట్టి. ఒకరి ఫోన్లో ఒకరు ట్యాప్ ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు దుర్మార్గులు. వీళ్ళని ఇంతకంటే భయంకరమైన మనుషులు ఉంటారా ఈ ప్రపంచంలో? ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు ఒకరికొకరు. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం ఇది నడుస్తూ ఉన్నది. ఇది ఎందుకో మరి ఒకసారి ఒక 2 రోజులు ఏమో ముందుకు పోయినట్టుంటుంది, ఒక 4 అడుగులు వెనక్కేసినట్టుంటుంది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు.